పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు. ఈ మాట అశోక్ గజపతిరాజు గారు గతంలో మాట్లాడారంట. ఇదే మాట ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదండి నిజంగానే. ఇప్పుడు తెలియదు అని అంటే అదేమన్నా దేశద్రోహమా అండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదు అని అంటే అదేమన్నా క్షమించరాని నేరమా? కాదుగా. మరి గతంలో అంటే ఎప్పుడో గతంలో పవన్ కళ్యాణ్ గారు నాకెవరో తెలియదు అని ప్రస్తుత ఎవరైతే గోవాలో గవర్నర్గా చేసినటువంటి అశోక్ గజపతిరాజు గారు ఉన్నారో ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు దాన్ని ఎలివేషన్స్ కింద వేసి, దేనికి ఎలివేషన్స్? పవన్ కళ్యాణ్ గారు నాకెవరో తెలియదు అన్నారు, అలాంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే లేచి కుర్చీలోంచి లేచి ఆయనకి సీట్ ఇచ్చి ఆయన పక్కన కూర్చోవాల్సి వచ్చింది అని కొంతమంది జన సైనికులే, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొంతమంది జన సైనికులు ఎలివేషన్స్ ఇచ్చి, ఎలాంటి ఎలివేషన్ చెప్పంటారా? దీని గురించి మనం మాట్లాడదాం. దీంట్లో రజనీకాంత్ గారు వచ్చేసారు, భాషా సినిమా వచ్చేసింది, చాలా రకాలుగా అయితే జరిగింది. ఇప్పుడు ఒక పెద్ద మనిషి అండి ఆయన ఒక పెద్ద వ్యక్తి, గవర్నర్ గారు. అలాంటి వ్యక్తిని గజపతిరాజు గారిని, పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారంటే, ఎంత దారుణంగా ట్రోల్ చేస్తారంటే మాట్లాడదాం దాని గురించి. ఆయన ఏమన్నారో ఆ వీడియో కూడా పెడదాం. కాబట్టి ఫస్ట్ అయితే కనుక రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఎప్పుడు అన్నారు అశోక్ గజపతిరాజు గారు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఎవరో నాకు తెలియదండి అని ఎప్పుడు అన్నారు అంటే కనుక 2017-19 మధ్యకాలంలో మీడియా ప్రతినిధులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీ టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారు స్పందిస్తూ తనకు ఆయన ఎవరో తెలియదని అని అన్నారు. ఈ మాట అంటాం పొరపాటు అయిందంట ఇప్పుడు. ఎందుకని? దీనికి ఎలివేషన్స్, ఏమి ఎలివేషన్ చెప్పమంటారు? ఎందుకనో ఒక్కసారి ఇలా కాదు కానీ అంటే ఒక్కసారి ఆయన అంటే ఎలాగో ఒక్కసారి మాట్లాడదాం. ఒక్కసారి నేను అది పెడతాను, మీరు చూడండి, ఒకసారి చెప్తాను. చూసారుగా, అది జరిగింది. వాస్తవంగా అయితే కనుక జరిగింది, అది ఆ రకంగా మాట్లాడటం అయితే జరిగింది. కానీ దానికోసం ఒక రకమైనటువంటి ఎలివేషన్స్. ఎలాంటి ఎలివేషన్స్ అంటే ఒక్కసారి చూడండి, ఇది మీకు ఖచ్చితంగా వినాల్సిందే, చూడాల్సిందే. అదే రజనీకాంత్ గారు భాషా సినిమా అనుకుంటుంది. చూసాం కదా, అంటే ఈ సీన్లో రజనీకాంత్ గారు నడిచొస్తారో ఇంకో కుర్చీలో కూర్చున్న ఆయన లేచి నిలబడతారనమాట. ఆ సీన్లు కట్ చేసి ఎలివేషన్స్ ఇచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అశోక్ గజపతిరాజు గారు పవన్ కళ్యాణ్ అంటే నేనే పవన్ కళ్యాణ్ అనే వీడియోలు, ఇలాంటి వీడియోలన్నీ ప్లే చేసి ఒక రకమైనటువంటి ఏదో ఆనందం అంటారు, ఆనందాన్ని పొందుతున్నారు. అది ఎంతవరకు కరెక్టు? వాస్తవంగా మాట్లాడుకుందాం, నిజాలేంటో మాట్లాడదాం. రాజకీయాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు అంటే చిరంజీవి గారు కాకుండా, చిరంజీవి గారు లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఎవరో ఎవరికైనా తెలుసా? అదే సినిమాలు చూడనటువంటి వ్యక్తి, అంటే సినిమాలు తెలియదు వాళ్ళకి, వాస్తవంగా సినిమాలు చూడరు. సినిమాలు చూడనటువంటి వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఎవరో ఎలా తెలుస్తుంది? ఇప్పట్లో కాదు ఇది నేను చెప్పేది ఆ మాట కదా. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి గారికి ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత చిరంజీవి గారిని చూసి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాల్లో రావడం వల్ల, చిరంజీవి గారిని చూసి పవన్ కళ్యాణ్ గారిని కూడా చూడడం వల్ల, ఆ స్టార్డమ్లో సగం ఈయనకి రావడం వల్ల దాంతోపాటు కొంచెం ఆ జనాలందరికీ తెలియడం జరిగింది. తర్వాత రాజకీయాల్లోకి రావడం ఇలాగ. అంతేగాని అంతకుముందు తెలియదు అని అన్న మాటను పట్టుకుని అదిగో ఏదైతే భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్ సభ ఏదైతే జరిగిందో ఆ సభలో కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు,
అలాగే ఆ పక్కనేమో నరేంద్ర మోదీ గారు, పక్కన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత గవర్నర్ ఎవరైతే అశోక్ గజపతి రాజు గారు ఆయన కూర్చున్నారో, కూర్చున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక ఈయన లేచాడంట. ఈయన లేచి ఆయనకు కుర్చీ ఇచ్చారంట. ఆయన ఆ పక్కన కూర్చున్నారట. దాని గురించి నిజంగా విభత్సమైన ఎలివేషన్స్ మనం ఆరు కదే ఓ రేంజ్లో అది. అంటే మీరు ఏమైనా చెప్పుకోండి తప్పులేదు, కానీ ఒక పెద్ద వ్యక్తిత్వం కలిగినటువంటి ఆయన్ని అలా ట్రోల్ చేయడం తప్పు. దీనికి ఇంకో విషయం చెప్పాలి మీకు. టీడీపీలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు అశోక్ గజపతి రాజు గారిని సమర్థిస్తూ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తప్పుపడుతూ మళ్ళీ కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు. ఆయన ఏంటి, ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తిని మీరు అవమానపరుస్తున్నారు అని ఆయన ఏంటి, అసలు మీరేంటి అన్న విధంగా కొంతమంది టీడీపీలో కూడా ఓ వర్గానికి సంబంధించిన వాళ్ళు అయితే కనుక పోస్టులు పెడతారు. ఇది చాలా దుమారమైతే జరుగుతుంది. ఇప్పుడు చాప కింద నీరులా చాలా దుమారమైతే రేగింది వాస్తవానికి. కానీ చాలామందికి ఏంటంటే కనుక అది ఇంకేముంది, ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయిపోవడం కోసం, పవన్ కళ్యాణ్ గారికి అయిపోవడం కోసం ఎదుటి వాళ్ళని ఏమైనా సరే మనం మాట్లాడేయచ్చు. ఎంత దారుణానికి అయితే ఏంటి ఈ మాత్రం దానికైనా నాకు అనిపించింది. చూస్తున్నాం మీరు అందరూ కూడా. నాకు ఎందుకో తప్పు అయితే అనిపించింది. అశోక్ గజపతి రాజు గారి పట్ల అలా బ్యాడ్గా కామెంట్ చేయడం ఏంటి, అశోక్ గజపతి రాజు గారి పట్ల బ్యాడ్గా ట్రోల్ చేయడం నాకైతే నచ్చలా. నాకు ఎందుకో కరెక్ట్ కాదని అనిపించింది. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. పార్టీ ఏదైనా కావచ్చు, ఆయన వ్యక్తిత్వానికి, ఆయన హోదాకి మనకు ఇవ్వాల్సినటువంటి గౌరవం మనం ఇవ్వాలి ఖచ్చితంగా. కాబట్టి ఇలాగా ఏదో చిన్నపిల్లలాగా అలా చేయడం కరెక్ట్గా అనిపించింది నాకు. మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.